వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోలో ట్రిగ్నామెట్రిక్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో మనకి ఏంటని చెప్పంటే ప్రజెంట్ ట్రిగ్నామెట్రీ మనం సాల్వ్ చేయాలి అని చెప్పంటే టూ వేస్ ఉన్నాయి. ఏదర్ మనం ఫార్ములా యూస్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు, లేదు అని చెప్పంటే ఫార్ములా కాకుండా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ ట్రిగ్నామెట్రీలో మనం ఫస్ట్ పార్ట్ అదే ఫార్ములా పార్ట్ మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక మిస్ అయితే నేను కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు వాల్యూస్ పార్ట్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ 45 డిగ్రీస్, 30 డిగ్రీస్, 60 డిగ్రీస్ ఇలా ఇస్తున్నారన్నమాట. సో ఇవన్నీ మనం ఎలా కనుక్కోవాలి ఏంటి, లేదు ఇదంతా కాదు అని చెప్పి అనుకుంటే డైరెక్ట్గా టేబుల్ డ్రా చేసి 0 డిగ్రీస్కి, 30 డిగ్రీస్కి, 45 డిగ్రీస్కి సైన్, కాస్, టాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి ఏంటి ఇవన్నీ మనం చూద్దాం అనమాట ఈ వీడియోలో. సో మనం ఫస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ లో ఫస్ట్ వన్ ఏంటని చెప్పండి మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ 45 డిగ్రీస్ యాంగిల్. సో ఈ 45 డిగ్రీస్ యాంగిల్ ని మనం ఎలా కనుక్కోవాలి అంటే ఇక్కడ మనం సింపుల్ గా ఏమీ లేదు, మనం ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఈ సింబల్ ని నేను ట్రయాంగిల్ అంటాను. సో ఈ యొక్క వీడియోస్ మొత్తం నేను ఇట్లానే రాస్తాను. సో దీన్ని నేను ట్రయాంగిల్ అంట. సో ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఇది నేను ఇచ్చిన క్వశ్చన్. సో మనం ఫస్ట్ ఏం చేయాలని చెప్పంటే ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. సో ఇది స్ట్రైట్ లైన్. సో వన్ సైడ్ 90 డిగ్రీస్ కంపల్సరీ ఉండాలి. సో వాళ్ళు ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అన్నారు. సో ఇక్కడ నేను బి అని రాసుకుంటాను. నెక్స్ట్ ఇది ఏ, ఇది సి. సో ట్రయాంగిల్ ఏబిసి. నెక్స్ట్ ఈ యాంగిల్ వచ్చేటప్పటికి వాళ్ళు నాకు 45 డిగ్రీస్ అన్నారు. సో 45 డిగ్రీస్ రాసుకుంటాను. సపోజ్ ఇప్పుడు నేను గెస్ చేసుకుంటూ లేదు ఊహించుకుంటూ కనుక చేశానని చెప్పంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటాను. నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు సి అనుకుంటాను. సో ఇప్పుడు మనం పైథాగరస్ థీరం ఇంకా డిస్కస్ చేయలేదు, కానీ మనం పైథాగరస్ థీరం ఏంటంటే ఇది హైపోటెన్యూస్, ఇది వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, ఇది ఇంకొక సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో పైథాగరస్ థీరం ఏమీ లేదు, అది ఏం చెప్తుందంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇది మనకి పైథాగరస్ థీరం. సో పైథాగరస్ థీరం మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు కనుక దాన్ని మిస్ అయింటే దాన్ని కూడా నేను మీకు పైన ఐ బటన్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి హైపోటెన్యూస్ పైథాగరస్ థీరం. సో ఇప్పుడు దీంట్లో నేను ఏబి వాల్యూ ఏ అన్నాను. సో ఇది ఏబి ఏ, నెక్స్ట్ బీసీ వాల్యూ ఏ. ఇప్పుడు టూ సైడ్స్ ఏంటి, ఇప్పుడు హైపోటెన్యూస్ ఏంటంటే మనకి ఏసీ స్క్వేర్, ఇది మనకి హైపోటెన్యూస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఒక సైడ్ ఏబి, సో ఏబి స్క్వేర్. నెక్స్ట్ ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి బీసీ, సో బీసీ స్క్వేర్. ఇది మనం చేసిన ఫస్ట్ స్టెప్. సో ఏసీ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత ఏ, సో ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ బీసీ వాల్యూ ఎంత మనకి, ఇది కూడా ఏనే అనుకుందాం. సో ఏ కాబట్టి ఇది ఏ స్క్వేర్. సో ఇప్పుడు ఇదంతా 2a స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఏ, ఇది మనకి వచ్చిన ఏసీ వాల్యూ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి అని చెప్పంటే ఇక్కడ మనం ట్రయాంగిల్లో, ఇది ఒక ట్రయాంగిల్లో ఈ యాంగిల్ మనకి 45 డిగ్రీస్ అన్నాం, ఇది 90 డిగ్రీస్ అని చెప్పాం, ఇది ఏ, ఇది బి, ఇంకా సి. సో ఇప్పుడు ఇది దీని లెంత్ ఏ, దీని లెంత్ ఏ, దీని లెంత్ అండర్ రూట్ ఆఫ్ 2a, ఇది మనం కనుక్కుంది. సో ఇప్పుడు మనం సైన్ 45 ఎలా కనుక్కోవాలి అంటే మనకి జనరల్గా సైన్ థీటా ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపోటెన్యూస్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ లో థీటా వాల్యూ ఎంత ఉంది ఏ, సో ఏ డివైడెడ్ బై హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఉంది √2 ఇంటూ ఏ. సో ఏ క్యాన్సిల్ అయిపోతే మనకి 1/√2. సో ఈ విధంగా మనం ఇక్కడ కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళు అదే ఇచ్చారు మనకి, సైన్ 45, కాస్ 45, టాన్ 45. సో ఈ వాల్యూస్ కనుక్కొని ఇలా చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ 30 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్. సో ఇక్కడ ట్రయాంగిల్ డ్రా చేసుకొని, టూ ట్రయాంగిల్స్ డ్రా చేసుకొని, ఒక యాంగిల్కి ఏమో 60, ఇంకొక యాంగిల్ 30. ఇక్కడ మధ్యలో పర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేశారు. సో పర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేశారు కాబట్టి లేదా పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే మనకి యాంగిల్ డివైడ్ అవుతుంది. సో ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో మధ్యలో పర్పెండిక్యులర్ డ్రా చేశారు కాబట్టి ఇది ఒక 30, ఇది ఒక 30. సో ఇప్పుడు ఈ 30 బేస్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూస్ కానీ కనుక్కున్నారనమాట. నెక్స్ట్ అట్లానే వచ్చేటప్పటికి మనకి మిగతా 0 డిగ్రీస్ ఇంకా 90 డిగ్రీస్. సో అవన్నీ మనం ఎలా సింపుల్గానే కనుక్కోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే till now we have discussed the trigonometric ratios of 30, 45 and 60. Now let us determine the trigonometric ratios of 0 and 90. సో ఇట్లా మీరు ఇవన్నీ మీరు చూసుకొని మీరు సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. థియరీ చాలా క్లియర్గా ఇచ్చారు మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఏంటి అని చెప్పండి, డైరెక్ట్ టేబుల్ మెథడ్ అనమాట. సో డైరెక్ట్ టేబుల్ మెథడ్ ఏంటి
అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో డైరెక్ట్ టేబుల్ మెథడ్ ఏమీ లేదు. ఇది చాలా ఈజీ, చాలా సింపుల్. సో ఫస్ట్ మనం ఏంటి అని చెప్పంటే మనకి ట్రిగ్నామెట్రిక్ నేమ్స్ అంటే సైన్, కాస్, టాన్, నెక్స్ట్ కొసీకెంట్, నెక్స్ట్ సీకెంట్, ఆ తర్వాత లాస్ట్ వచ్చేటప్పటికి మనకి కాట్. మనకి ఇక్కడ డిగ్రీస్ ఏంటి? 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, ఇంకా 90 డిగ్రీస్. సో ఇది మనకి వచ్చిన వాల్యూస్. మనం ఫస్ట్ స్టెప్ ఎలా అంటే ఈ వాల్యూస్ మనం ఎలా గుర్తుంచుకోవాలి అని చెప్పి మీ అందరికీ డౌట్ వస్తుంది. మనం ఇక్కడ ఏమీ చేయక్కర్లేదు. ఒక సైన్ వాల్యూ ఒక్కటి కనుక్కుంటే మిగతా ఉన్న ఈ 5 వాల్యూస్ మనం ఈజీగా రాసేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ మనం 0, 1, 2, 3, 4 ఇలా 5 వాల్యూస్కి 5 నెంబర్స్ ఇలా రాసుకున్నాం 0 నుంచి. సో వీటన్నిటికీ రూట్ ఇలా పెట్టుకోవాలి. సో √1, √3, √4. ఇప్పుడు దీన్ని 2తో డివైడ్ చేయాలి. సో ఇట్లా 2తో కనుక డివైడ్ చేస్తే ఇప్పుడు 0/2. 0/2 ఎంత? మనకి 0. సో సైన్ 0 డిగ్రీస్ వాల్యూ మనకి 0. నెక్స్ట్ √1 ఎంత? మనకి 1. సో సైన్ 30 ఎంత? మనకి 1/2. నెక్స్ట్ ఇక్కడ √2 ఉంది. సో నేను 2ని √2 ఇంటూ √2 అని చెప్పి రాసుకోవచ్చు. ఎందుకంటే √2 హోల్ స్క్వేర్ అయితే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి మళ్ళీ 2 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ √2ని √2 డివైడెడ్ బై √2 ఇంటూ √2. సో ఒక √2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి 1/√2 మిగులుతుంది. సో ఇక్కడ మనం ఏం క్యాన్సిల్ చేయడానికి ఏం లేదు కాబట్టి √3/2. ఇక్కడ √4 నాకు 2/2. సో 2 క్యాన్సిల్ అయిపోతే నాకు 1 మిగులుతుంది. సో ఇప్పుడు ఈ సైన్ వాల్యూ మనకు వచ్చేసింది కదా. ఇప్పుడు సైన్ వాల్యూ వచ్చేసింది కాబట్టి మిగతావన్నీ కనుక్కోవచ్చు అని చెప్పాను. ఇవి ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. సో సైన్ కదా, సైన్ ఇప్పుడు కాస్ కాబట్టి ఈ వాల్యూస్ కనుక్కున్నాం. ఇప్పుడు సైన్ కాబట్టి ఈ వాల్యూస్ అన్ని కనుక్కున్నాం. ఇప్పుడు కాస్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలంటే రివర్స్ ఆఫ్ సైన్ అనమాట. ఇప్పుడు సైన్ 0 డిగ్రీస్ 0 కదా, కాస్ 0 డిగ్రీస్ 1 అవుతుంది. నెక్స్ట్ కాస్ 30 డిగ్రీస్ √3/2 అవుతుంది. కాస్ 45 1/√2. నెక్స్ట్ కాస్ 60 1/2. నెక్స్ట్ కాస్ 90 0. ఇది మనకి కనుక్కున్నాం వాల్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ కనుక్కునేది టాన్ కనుక్కోవాలి. సో ఈ మధ్యలో ఇట్లా నేను లైన్ డ్రా చేస్తున్నాను. సో మనకి క్లారిటీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం టాన్ వాల్యూ కనుక్కోవాలి. టాన్ నేను ఇందాకే లాస్ట్ వీడియోలో చెప్పాను. టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా. అంటే సైన్ వాల్యూ డివైడెడ్ బై కాస్ వాల్యూ. సో 0/1 మనకి 0. 1/2 డివైడెడ్ బై √3/2. సో 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 1/√3 వస్తుంది. నెక్స్ట్ 1/√2 1/√2 1. నెక్స్ట్ ఇక్కడ √3/2 డివైడెడ్ బై 1/2 మనకి √3 వస్తుంది. 1/0 మనకి ఇన్ఫినిటీ లేదు, నాట్ డిఫైన్డ్. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ మనకు వచ్చేసినాయి కాబట్టి కొసీకెంట్, సీకెంట్, కాట్ వాల్యూస్ కూడా మనం సింపుల్గా చేయొచ్చు. అదేంటి? ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఏంటి? సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/కొసీకెంట్ తీటా. సో ఇప్పుడు కొసీకెంట్ తీటా ఏమవుతుంది? కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/సైన్ తీటా అవుతుంది. సో 1 డివైడెడ్ బై సైన్ వాల్యూ. ఇప్పుడు 1/0 ఇది నాట్ డిఫైన్డ్ లేదు, ఇన్ఫినిటీ. నెక్స్ట్ 1/1/2 2. ఇది 1/1/√2 √2. ఇది 2/√3. ఇది 1. ఇప్పుడు దీనికి ఆపోజిట్ 1 2/√3 √2 2 ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు టాన్ కి ఇన్వర్స్ అనమాట. ఇది ఇన్ఫినిటీ √3 1 1/√3 0. సో ఇంత సింపుల్ వేలో మనం ఈ వాల్యూస్ ని మనం కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూస్ ని బేస్ చేసుకొని కొన్ని సమ్స్ ని సాల్వ్ చేద్దాం. ఆ సమ్స్ ఎలా ఇస్తారు ఏంటి అని ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఆ సమ్స్ చాలా ఈజీ, చాలా సింపుల్ గా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఆ సమ్స్ ఏంటి అని చెప్పంటే ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్లో వాళ్ళు నాకు ఏమి ఇచ్చారు? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి. అంటే రైట్ యాంగిల్ ఎట్ బి అంటే ఏంటి? యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ ఒక సైడ్ మనకి ఇచ్చేసారు. నెక్స్ట్ యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. నెక్స్ట్ డిటర్మైన్ ద లెంత్స్ ఆఫ్ బీసీ అండ్ ఏసీ. సో ఇప్పుడు మనం బీసీ వాల్యూ, ఏసీ వాల్యూ కనుక్కోవాలంట. ఇప్పుడు మనం ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాం. ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసి. సో వాళ్ళు యాంగిల్ ఏసీబి 30 డిగ్రీస్ అన్నారు. సో ఇది బి, ఇది ఏబిసి. సో యాంగిల్ ఏసీబి ఇది వాల్యూ మనకి 30 డిగ్రీస్. యాంగిల్ బి దగ్గర మనకి 90 డిగ్రీస్ ఉన్నాయని చెప్పారు. ఏబి వాల్యూ ఎంత? మనకి 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఇది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? బీసీ ఏసీ కనుక్కోవాలి. సో ఇప్పుడు సింపుల్గా నన్ను అడిగితే ఇక్కడ ఫస్ట్ నేను ఏసీ వాల్యూ కనుక్కుంటాను. ఏసీ వాల్యూని నేను ఎక్స్ అనుకుంటాను. సో ఇప్పుడు మనం సైన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు తీటా అంటే ఏబి డివైడెడ్ బై ఏసీ. ఇది మనకి రావాల్సిన వాల్యూ. సో ఏబి వాల్యూ ఎంత? మనకి 5
డివైడెడ్ బై ఏసీ వాల్యూ ఎంత మనకి ఎక్స్. సో ఇప్పుడు సైన్ 30 ఎంత 1/2 ఈజ్ ఈక్వల్ టు 5/x. సో క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 5 2 10. సో ఇక్కడ x వాల్యూ నాకు 10 వచ్చేసింది. సో ఇప్పుడు నాకు 10 వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలి, బీసీ వాల్యూ కనుక్కోవాలి. సో బీసీ, సో ఇక్కడ నేను కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు బీసీని ఎక్స్ అనుకుంటాను. సో బీసీ ఎక్స్ కాబట్టి బీసీ డివైడెడ్ బై ఏసీ, ఇది కాస్ వాల్యూ. సో బీసీ ఎక్స్ డివైడెడ్ బై, నెక్స్ట్ ఏసీ ఎంత నాకు ఇక్కడ 10 వచ్చేసింది. నెక్స్ట్ కాస్ 30 వాల్యూ ఎంత, కాస్ 30 వాల్యూ మనకి వచ్చేటప్పటికి ఆపోజిట్ ఆఫ్ సైన్ 60. సో √3/2. సో √3/2 ఈజ్ ఈక్వల్ టు x/10. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 10√3. సో 2 1s 2 5s. ఇప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 5√3. ఇప్పుడు మనం ఇక్కడ ఆన్సర్ 5√3. ఇప్పుడు మనకి ఇక్కడ బీసీ వాల్యూ ఎంత, బీసీ వాల్యూ 5√3, ఏసీ వాల్యూ వచ్చేటప్పటికి మనకి 10. సో ఇట్లా సింపుల్గా ఉంటాయి సమ్స్. ఎంత సింపుల్గా అంటే మనం ఇట్లా చూసుకొని వెంటనే మనం సమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఇచ్చారు. ఈ ఫార్ములాస్ మనం కంపల్సరీ నేర్చుకోవాలి. సో ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు ఇది మనం చేసిన సమ్. సో ఇక్కడ మీరు బీసీ 5√3 వచ్చింది నాకు, నెక్స్ట్ ఏసీ నాకు 10 సెంటీమీటర్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఇవన్నీ మనకి చాలా సింపులే, అంత ఇంపార్టెంటే కానీ మరీ అంతగా తీసుకొని చేయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ సమ్ ఎగ్జాంపుల్ 7 చూడండి. ఎగ్జాంపుల్ 7 మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇటువంటి టైప్స్ ఆఫ్ సమ్స్ మనకి అడుగుతారు రెగ్యులర్గా. మనం ఏంటంటే ఏ ప్లస్ బి ఇచ్చారు కదా అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇక్కడ వాళ్ళు మనకి సైన్ ఆఫ్ a minus b is equal to 1/2, cos of a plus b is equal to 1/2. వాళ్ళు మనల్ని ఏం అడిగారు, ఫైండ్ a అండ్ b అని చెప్పి అడిగారు. సో ఇక్కడ సైన్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1/2. దీనికి మనం ట్రయాంగిల్స్ డ్రా చేయక్కర్లేదు, మనకి వాల్యూస్ ఒకటి గుర్తుంటే చాలు. సో సైన్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు, సైన్లో ఎన్ని డిగ్రీస్ అయితే మనకి హాఫ్ వస్తుంది, 30 డిగ్రీస్ కదా. సో సైన్ 30 డిగ్రీస్. సో ఇక్కడ సైన్ క్యాన్సిల్. సో a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ కాస్ ఆఫ్ a ప్లస్ b. సో కాస్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు హాఫ్. సో మనకి కాస్లో 60 డిగ్రీస్ దగ్గర హాఫ్ వస్తుంది. సో కాస్ క్యాన్సిల్ అయిపోతే మనకి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ వస్తుంది, సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ని మనం యాడ్ చేసాం అనుకోండి, a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఈ రెండింటిని మనం యాడ్ చేసాం, ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. సో a ప్లస్ a 2a ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 3 90. సో a ఈజ్ ఈక్వల్ టు 90 డివైడెడ్ బై 2. సో 45 డిగ్రీస్ వచ్చింది మనకి a వాల్యూ. సో ఏదైనా ఒక ఈక్వేషన్ మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. నెక్స్ట్ ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ 45. సో b ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 15 డిగ్రీస్ వస్తుంది. సో ఈ ఏ వాల్యూ బి వాల్యూ మనకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఈ ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనకి a ఈజ్ ఈక్వల్ టు 15, b ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 45, b ఈజ్ ఈక్వల్ టు 15 అని చెప్పి మనం చెప్పేసుకోవచ్చు. సో ఇటువంటి సింపుల్ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఎవాల్యుయేట్ సైన్ 45 ప్లస్ కాస్ 45. ఫస్ట్ సెక్షన్ చాలా సింపుల్, ఎందుకు మనకు అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ చూస్ ద రైట్ ఆప్షన్. 2 tan 30 డిగ్రీస్ బై 1 ప్లస్ tan స్క్వేర్ 45. ఇది ఏమో చాలా సింపుల్. ఇప్పుడు ఇక్కడ మనం ఏమి లేదు, ఫస్ట్ వాళ్ళు ఏం అడిగారు, 2 tan 30 డిగ్రీస్, ఇక్కడ ఎక్సర్సైజ్ 11.2లో సెకండ్ బిట్, 2 tan 30 డిగ్రీస్ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ 45 అని అడిగారు. సో ఇప్పుడు 2 tan 30 ఎంత మనకి 1/√3. సో 2 ఇంటూ 1/√3 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎంత, tan 45 ఎంత 1 స్క్వేర్ ఎంత 1. సో 2 డివైడెడ్ బై √3 డివైడెడ్ బై 2. సో ఇప్పుడు దీన్ని నేను 2/√3 ఇంటూ 1/2 అని చెప్పి రాసుకుంటాను. సో ఇప్పుడు ఇదంతా నాకు మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతే నాకు ఎంత వచ్చింది, 1/√3 వచ్చింది. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ వాల్యూ 1/√3 ఈక్వల్ అవుతుంది, tan 30 కదా. సో tan 30 అని చెప్పి మనం టిక్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ చాలా ఈజీగా ఉన్నాయి సమ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇవాల్యుయేట్ సైన్ 60 30 ప్లస్ సైన్ 30 60. ఇది చాలా ఈజీ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 60 ప్లస్ 30, రెండు ఈక్వల్ కాదని అడుగుతున్నారు. ఎందుకు ఆ వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి సింపుల్గా వచ్చేస్తాయి. ఇక్కడ సైన్ 60 ప్లస్ 30, సైన్ 60 ప్లస్ 30 అంతా మనకి వాల్యూ 90, సైన్ 90 అంతా 1. ఇక్కడ ఈ ఈక్వేషన్లో మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 1 వచ్చింది అనుకోండి, రెండు ఈక్వల్.
కాలేదంటే 2 ఈక్వల్ కాదు అని చెప్పేస్తాం. సో ఈ విధంగా మనం సమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.